యూఐ సినిమా ఎలా ఉంది అన్న ఉప్పెద్దరు అన్న సినిమా అంటేనే ఏదో డిఫరెంట్గా ఉంటుందని సినిమాకి వచ్చాం, కానీ ఇది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ప్రపంచం మొదలైన కాడి నుంచి ప్రపంచం అంతం అయిపోయే వరకు 2.5-3 గంటల్లో సినిమా చూపిస్తే ఎవరికొందని అంత దిమాకు. అసలు ఏఐని మించిపోయింది యూఏ. ఇక్కడ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సినిమా ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మళ్ళీ సినిమాకి పోతున్నాను నేను. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా 90 కిడ్స్కి సినిమా ఉపేంద్ర గారు అంటే ఎందుకు అంత అభిమానం అని చూడడానికి వచ్చిన 20 కిడ్స్కి బయటకు వచ్చి సినిమా ఏం అర్థం కాలేదు. ఏంటి సినిమా, ఉపేంద్ర గారి సినిమా ఏం అర్థం కాదు. అరే ఏం అర్థం కాదు కాబట్టి ఉపేంద్ర గారి సినిమా అయింది అది. నువ్వు ఇంకోసారి పో సినిమాకి, అప్పుడేమన్నా అర్థమవుతుంది ట్రై చేయి. ఈ సినిమా అర్థం చేసుకుంటే నువ్వు తెలివైనడే, నువ్వు అర్థం చేసుకోకపోతే నీ అంత మూర్ఖుడు ఇంకోడు. సినిమా లోపల రాగానే వేసాడు పోస్టర్, పెద్ద 90 స్క్రీన్లే 70 స్క్రీన్లు వేసాడు. నువ్వు మూర్ఖుడు అయితే అర్జెంట్గా బయటకు పోతావు, నువ్వు మూర్ఖుడు అయితే కూర్చుంటావు, తెలివైనడు అయితే బయటకు పోతాను. నేను మూర్ఖున్నా తెలివైనడు తెలియక నేను అక్కడ కూర్చున్నా. సరే ఏదో చెప్తాడు అన్న అనుకున్నాను, కానీ ఆఖరికి నన్ను అయితే మూర్ఖుని చేశాడు. నేను మళ్ళీ ఇంకోసారి సినిమా పోయి ఏమన్నా అర్థమవుతుందేమో ట్రై చేయాలి. ఆ రేంజ్లో ఉంది సినిమా. కాదన్నా ఇప్పుడు యూఐ సినిమాలో యాక్టింగ్ బెస్టా డైరెక్షన్ బెస్టా ఉపేంద్ర గారిది? సినిమా స్టోరీ ప్లస్ అన్న, స్టోరీ సబ్జెక్టు సినిమాకి మెయిన్ సబ్జెక్ట్ ప్లస్. ఎందుకంటే ఏం అర్థం కాలేదు కాబట్టి, సో ఏం అర్థం కాక ఇంకోసారి పోవాలి కాబట్టి సబ్జెక్టే ప్లస్ అది. ఎందుకంటే ప్రపంచం మొదలైన నుంచి అంతం అయిపోయే వరకు 2.5 గంటలు చూపించినట్టే ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఉంటుంది సబ్జెక్టు. అంత ఫాస్ట్ క్యాచ్ చేసే మైండ్లు మనకు ఉన్నాయా, మన బ్రెయిన్స్ ఉన్నాయా. యూఐ కాదు, ఏఐని మించిపోయింది యూఐ. ఏఐకే అప్డేట్గా అవ్వలేకపోతున్నాం మనం ఇంకా, దాన్ని మించిపోయింది యూఐ. సో అది స్టోరీ, మెయిన్ స్టోరీ. ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన యూఐ మూవీ చూడడం జరిగిందండి. ఫ్యాన్స్కి అయితే ఇట్స్ కంబ్యాక్ మూవీ. దాంట్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, ఏవి ఉపేంద్రవి, సూపర్వి, చాలా మీమ్స్లో వచ్చే అవన్నీ ఉన్నాయి. ఇది ఫ్యాన్స్ది. అది కాకుండా కొత్తగా చూసే వాళ్ళకి కూడా ఏంటంటే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. అంటే మనం జనరల్గా ఒక సినిమా చూస్తుంటే నెక్స్ట్ సీన్ ఏమొస్తుందో మనం కనిపెట్టేస్తూ ఉంటాం, సో ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం. ఇలా ఉండదు, ఆయన స్టైల్లో నెక్స్ట్ ఏం వస్తుందని తెలియకుండా మధ్యలో ఒక అక్కడక్కడ ల్యాగ్ అనిపించిన వెంటనే చాలా మంచి సీన్స్ వస్తాయండి. సో సొసైటీ గురించి ఉంది, పాలిటిక్స్ గురించి ఉంది, హంగర్ గురించి, యుద్ధాల గురించి ఉంది, అండ్ మనిషి తనతో తను ఎలా ఇంటరాక్ట్ అవుతారు అనే దాని గురించి కూడా ఉంది. ఇంత ఫిలసాఫికల్గా, ఇంత సొసైటల్ ఇష్యూస్ని ఎంటర్టైనింగ్గా మిక్స్ చేసి ఆయన స్టైల్లో నవ్వొచ్చేలాగా క్రాంకీగా చెప్తారు. ఎక్కడ లెక్చర్ ఇచ్చినట్టు ఉండదు, ఎక్కడ మీకు ఏదో మెసేజ్ ఇచ్చేసినట్టు ఉండదు. ఇప్పుడు జనరల్గా ఆయన సినిమాలో ఎట్లుంటారంటే ఈ బూతులతో స్టోరీని కన్వే చేసుకుంటూ పోతాడు, కానీ మంచి పాయింటే చెప్తాడు, కానీ బూతులతో కన్వే చేసుకుంటూ పోతాడు. మనం లాస్ట్ టైం అంటే 2 ఉన్నాయండి, బూతులు సెటైర్. బూతులు అయితే లేవు సార్ దీంట్లో, అందుకని లేడీస్ కూడా చూడొచ్చు, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, మీరు ధైర్యంగా చూడొచ్చు. సెటైరికల్ కంటే ఉన్నాయండి, పొలిటీషియన్స్ మీద సెటైరికల్ ఉంది, వాళ్ళు తీసుకునే చట్టాల మీద సెటైరికల్ ఉంది, యుద్ధాల మీద సెటైర్ ఉంది, హంగర్ ముఖ్యంగా మన మీద సెటైర్ ఉంటుంది అనమాట. మనం ఎట్లాగా మనతో ఇంటరాక్ట్ అవుతున్నాము, టైం ఎట్లా వేస్ట్, అట్లా కొన్ని ఉన్నాయి అని చెప్పేస్తే మీకు స్పాయిలర్స్ కింద ఉంటాయి. మీకు స్క్రీన్ ప్లేలో, టెక్నికల్గా స్క్రీన్ ప్లేలో కానీ సెటైర్ వేయడంలో కానీ కనబడిందండి. కాకపోతే ఇష్యూస్ మీద ఆయన ఇచ్చే కామెంటరీ కొంచెం ఇంకా కొంచెం ఆయన మెచ్యూర్డ్గా ఉందని అనుకోవచ్చు. బాగుంది. అంటే ఈ సినిమా 90s వాళ్ళకైతే చాలా మందికి ఉపేంద్ర గారు అంటే ఐడియా ఉంది, బట్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా అంటే నచ్చుతుందా? నేను యాక్చువల్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయంటే మీరు నెక్స్ట్ సీన్ చెప్పేస్తారు ఏమొస్తుందో, మీకు నెట్ఫ్లిక్స్ వాటిలో కూడా ఫార్వర్డ్ చేసేస్తాం మన సినిమాలు. సో ఈ స్క్రీన్ ప్లేలో ఏంటంటే అది ఉంటుంది, జంపులు ఉంటాయి, క్రాంకీగా ఉంటుంది, మన క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేస్తుంది అనుకుంటే ఏదో సడన్గా మారిపోతూ ఉంటుంది, అరే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయండి. సో నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను బాలీవుడ్లో పక్క స్టేట్లో కూడా బాగుంటుందని ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన ఫస్ట్ కన్నడలో తీసి మనకి రిలీజ్ చేసినప్పుడు కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పుడు బాలీవుడ్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తారు, ఏంటి ఇదేదో డిఫరెంట్గా ఉంది అని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. 100% కంబ్యాక్ ఇచ్చారు. 1-2 చోట్ల ప్రతి సినిమాలో ఉన్నట్టు ఉండొచ్చు, కానీ ఉన్న మీకు వెంటనే నెక్స్ట్ మంచి సీక్వెన్స్ వస్తుంది అన్నమాట. నేను ఓవరాల్గా సాటిస్ఫైడ్, కానీ మీకు 4th వాల్ బ్రేక్ చేసి చాలా చోట్ల బ్రేక్ చేస్తారనమాట. అప్పుడు మనకు అనిపిస్తుంది క్లైమాక్స్లో కూడా బ్రేక్ చేస్తారు, అది చెప్పకూడదు. అప్పుడు మనం ఒక సెకండ్ ఆలోచిస్తాము, అంటే ఏంటి సినిమా అయిపోయిందా కాదా అని. ఆ చిన్నది ఉంటుంది. పార్ట్ 2కి అయితే ఏమి ఇవ్వలేదండి, దీంట్లో అయితే ఏమి ఇవ్వలేదు. ఐఎమ్ సాటిస్ఫైడ్. యు అండ్ ఐ అంటే నువ్వు నేను అంటే 2 in 1 అన్నమాట. ఈ మూవీ మాత్రం చాలా బాగుంది.
కంపల్సరీ థియేటర్ వాచబుల్ మూవీ. 90s కిడ్స్ కి ఉపేంద్ర గారు అయితే ఎట్లయితే ఇష్టం అనిపిస్తుందో మనకి, ఎట్లయితే మనం ఫ్యాన్ అయినాము ఆయన మూవీస్ చూసి, ఈ జనరేషన్ లో 90s కిడ్స్ కాకుండా పిల్లలను తీసుకురండి, ఉపేంద్ర గారు ఫ్యాన్ అవుతారు. మెయిన్ థింగ్ ఏంటంటే చదువుకున్న పిల్లల్ని తీసుకొస్తే ఫ్యూచర్ జనరేషన్ కి అది యూజ్ అవుతుంది. కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. మూవీ మాత్రం చూసుకుంటే కామెడీతో పాటు ఒక మంచి మెసేజ్ ఉంది. మన ఉపేంద్ర గారి కామెడీ ఇంతకుముందు ఫిలిమ్స్ తనడం కొట్టడంతో కామెడీ పెట్టిండు. దీంట్లో మాత్రం డైలాగ్స్ తోటి కామెడీ ఉంటుంది, ప్లస్ సాంగ్స్ లో కూడా కామెడీ ఉంటుంది, ప్లస్ మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. మన యూనివర్స్ కోసం ఉంటుంది, పొలిటీషియన్ కోసం ఉంటుంది. కంపల్సరీ ఆయన ఒక వే ఆఫ్ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. కంపల్సరీ మస్ట్ వాచబుల్ మూవీ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. యూ అండ్ ఐ ఉపేంద్ర గారి ఫిలిం ఇష్టపడేటోళ్ళు వాళ్ళ పిల్లలను కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యు అండ్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన ఉపేంద్ర చెప్పినట్టు మన ఆ నామం ఇది లక్కీగా ధనుర్మాసంలో రిలీజ్ అయింది. యుఐఏ చాలా బాగా పెట్టారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. దీంతో పాటు యు అండ్ అంటే మనకు అందరికీ ఎక్కువ ఇంకా మనకు వెంకటేశ్వర స్వామి తర్వాత శివతత్వం, విష్ణుతత్వం, శివతత్వం, దీంతో పాటు ఆది భిక్షు వాడినేది కోరే ఆ సాంగ్తో పాటు మనకి వడఫోన్ సాంగ్ యూ అండ్ ఐ ఇన్ ద బ్యూటిఫుల్ వరల్డ్ లాగా యూ అండ్ ఐ ఇన్ ద బ్యూటిఫుల్ థియేటర్ వరల్డ్ ఆఫ్ ఉపేంద్ర అన్నట్టుగా ఉంటుంది. దాంతోపాటు ఇంకా మనకి ఏం గుర్తొస్తుంది అంటే యూ అండ్ ఐ అంటే మన రతన్ టాటా గారు రీసెంట్గా ఆయన కూడా మన ఉస్తాద్ గారు లాగే మన హెవెన్లీ ప్లానెట్కి వెళ్ళిపోయారు. సో ఏంటంటే ఆయన ఒక మా అక్కినేని అమల గారు లాగే లివ్ లెట్ లివ్ ఫిలాసఫీ. మనకి ఏంటంటే మనుషులనే కాదు సాటి జీవులను కూడా మనం జాగ్రత్తగా చూడాలి. మన ప్రాణం ఎంత ఇంపార్టెంటో సాటి ప్రాణులు కూడా జీవుల ప్రాణం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగా అదే లెవెల్లో రీసెంట్ ఇప్పుడు అడిగాను ఆల్రెడీ, చాలా బాగుందన్నారు. యాక్చువల్గా ఉపేంద్ర లాంటి గారి పెర్ఫార్మర్ ఏంటంటే సినిమా బాగుందా బాగోలేదు అనకూడదు, ఏ లెవెల్లో బాగుందని అడగాలి. సో హ్యాపీ, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఉపేంద్ర అన్న ఇంకా చాలా రెగ్యులర్గా సినిమాలు చూస్తే బాగుంది అనుకుంటున్నాం. ఇప్పుడంటే రీసెంట్గా కొంచెం టాలీవుడ్లో కూడా కొంచెం అన్ఫార్చునేట్ కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంది. కొంచెం ఏంటంటే అది చెప్పడానికి కూడా చాలా చిరాగ్గా ఉంది. సో ఏంటంటే ఉపేంద్ర అన్న చూసుకోవడం మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి అతను గ్రోయింగ్ స్టార్టింగ్ డేస్లో ఒకళ్ళు బాయ్ ఎవరో అక్కడ ఆ సినిమా ఆ బాయ్స్ ఎవరో తక్కువగా చూస్తే మళ్ళీ ఈయన బాగా టాప్ లెవెల్ కలిగి ఆ బాయ్ ఉన్నా కూడా ఆయన తక్కువగా చేయలేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారు. అలాగే ఏదో మన పెయిన్ కానీ అన్న బెటర్నెస్ ఉంటే అది మనం ఏంటంటే కసిగా తీసుకుని పోరాడి పై స్థాయికి ఎదిగాక ఉపేంద్ర అన్నలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఉపేంద్ర అన్న సినిమా హ్యాట్స్ ఆఫ్. యూ అండ్ ఐ కరెక్ట్గా ధనుర్మాసంలో వచ్చింది. ఆల్ ది బెస్ట్. ఇంకోటి ఏంటంటే వన్ లాస్ట్ థింగ్, మీరు మీ జీవితంలోకి మీరు ఈ చుట్టుపక్కల నాయిస్, ఈ రీల్స్, ఈ ఒక ఫ్యామిలీ టాలీవుడ్లో ఇంకో ఫ్యామిలీ కొట్టుకోవడాలు చూసుకునే యంగ్స్టర్స్ మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. ఉపేంద్ర అన్నను ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడు ఉపేంద్ర అన్నను ఫాలో అవ్వలేదంటే ఎప్పటికీ మీరు మీ జీవితాల్లోకి మీరు ఎప్పుడు విడుదల కాలేరు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఒక డూప్లికేట్ కింద తయారైపోతారు. బీ ఒరిజినల్ లైక్ ఉపేంద్ర అన్న. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్స్ ఆఫ్ టు ఉపేంద్ర అన్న ఫర్ హిస్ హ్యూమిలిటీ అండ్ ఫర్ హిస్ రెస్పెక్ట్ టువర్డ్స్ తెలుగు పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అన్న యుఐ ఆ టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అట్లా తీసిరన్న. అసలు ముందుగా ఉపేంద్ర డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన హీరోయిజం చేసిన సక్సెసే, డైరెక్షన్ చేసిన సక్సెసే. అంటే ఆయన పబ్లిక్లో ఎలా చూపించాలి, ఎట్లా చూపించాలి అలా చూపిస్తారో ఆ డైరెక్షన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ కథకు తగ్గట్టు కూడా చాలా బాగా తీసింది. అంటే సినిమా చూసిన మాత్రం ఆ 2.5 hours కుదరబెట్టినా సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. అంటే మనం ఎంత ఊహించుకున్నామో దానికంటే డబ్బులు ఉంది సినిమా. అంటే ఇప్పుడున్న జనరేషన్లో సినిమా తీసుకురావడం ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ఆ గెటప్ కానీ ఆ స్టైల్స్ కానీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. మనం పాత ఉపేంద్ర ఎలా చూసుకున్నామో మళ్ళీ మనకు ఆ ఉపేంద్ర కొత్తగా మళ్ళీ ఒక డిఫరెంట్ ఉపేంద్ర కనిపిస్తాడు. డబుల్ రోల్ చేసారు ఇలా అన్నదమ్ములు ఇద్దరు బాగా నటించారు. అంటే హీరోయిన్ కూడా చూసుకున్నా కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. ఆమె అద్దరు కొట్టేసిందన్న. ప్రతి ఒక్కరు మాత్రం హీరోయిన్ మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయిపోతారు. ఆ హీరోయిన్ మాత్రం అంత బాగుంది. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. ఇప్పుడున్న జనరేషన్లో ఉపేంద్ర గారు మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్కి మళ్ళీ కూడా ఫ్యాన్స్ పెరుగుతారు. ఈ సినిమాకి ప్యాండ్ సినిమా లెక్క తీసుకొచ్చిండు. ఇక కన్నడలో ఎంత బ్లాక్ బస్టర్ కొడుతుందో ఆయన పేరు, ఇక్కడ తెలుగులో పేరు సంపాదించుకుని ఫ్యాన్స్ తోటి. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నా కూడా ఉపేంద్ర అంటే ఒక బ్లాక్ బస్టర్, ఒక రా సినిమా బ్లాక్ బస్టర్, ఏ సినిమా బ్లాక్ బస్టర్ అంటే వచ్చిన మేము చిన్నగా ఉండే
తర్వాత వచ్చిందంటే మళ్ళీ ఓం రాజశేఖర్ తోటి ఒక సినిమా తీసింది మన ఉపేంద్ర గారి యాక్టింగ్ బాగుందా, అన్న. డైరెక్షన్ బాగుందా? యాక్టింగ్ అంటే ఆయనకి ఎంత ఏమైనా తక్కువనేనా, యాక్టింగ్ మాత్రం ఒక స్క్రీన్లో దిగినది ఇచ్చి పడేస్తాడు అన్న, దుమ్ము లేపేస్తాడు, కథలో దిగిన దుమ్ము లేచిపోతుంది. ఆ గెటప్కి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. అంటే యుఐ అనేది ఒక రా ఉపేంద్ర లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు అన్న. అంటే ఆయన గెటప్కి యూఐ బాగా సెట్ అయింది. ఆ టైటిల్ తగ్గట్టు ఆ కథకు కూడా ఆయన తప్ప ఎవరు చేయలేరు. ఆ స్టిల్స్ కూడా దానికి తగ్గట్టు ఆయనకి సెట్ అవుతాయి, వేరే వాళ్ళకి ఎవరు సెట్ కావాలి. యుఐ మూవీ అంటే ఉపేంద్ర పాత మూవీ చూసుకుంటే లేడీస్ కి ఎంత పరిచయాలు డైలాగులు ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి ఏమైనా ఉన్నాయి ఈ మూవీ? లేదు అట్లా ఉండదు. ఒక ఏ సినిమా ఒక డిఫరెంట్, ఉపేంద్ర సినిమా డిఫరెంట్, రా సినిమా డిఫరెంట్, అవన్నీ ఒక డిఫరెంట్ ఉండదు. యుఐ సినిమా ఒక ప్రజల కోసం, అంటే ప్రజల కోసం అన్నట్టు తీసిన సినిమా. ఒక అన్నదమ్ముల కోసం స్టోరీ మొత్తం నడుస్తుంది, వాళ్ళ అమ్మ కోసం కథ మొత్తం నడుస్తుంది అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. మారుతారంటే వాళ్ళలో ఉండాలి, మార్పు వాళ్ళకి రావాలన్న. మనం చెప్పినట్టు మార్పు అనేది ప్రజలలో రావాలి. ఈ మారడం మనం చెప్తే మార్పు రాదు, ప్రజల్లో కూడా మార్పు వస్తేనే మార్పు వస్తుంది, మనం చెప్తే రాదు. నచ్చిన హైలైట్స్ హైలైట్స్ అంటే ఫైట్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసింది. షాయి కుమార్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇలా, విలన్ యాక్టింగ్ మస్తు చేసిన, చాలా బాగా చేసింది. మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ మూవీ అంటారా? ఫ్యామిలీతో అంటే మనం చాలా చూడొచ్చు, కానీ అర్థం కాదు లేడీస్కి. కొద్దిగా యూత్కి కనెక్ట్ అవుతుంది సినిమా, జల్దీ యూత్కి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా రావచ్చు, కాకపోతే అంటే కొద్దిగా టైం పడుతుంది అర్థం చేసుకుని. యూత్కి అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సినిమా ఎందుకు కథ ఉంది, దేనికోసం ఉందని అర్థమవుతుంది. స్టార్టింగ్ చూసినప్పుడు అర్థం కాకుండా ఉంటుంది, తర్వాత మెల్లమెల్ల అర్థమవుతుంది సినిమా. ఓవరాల్ రేటింగ్ 5కి 4 ఇస్తా. సూపర్.